కథా చిత్రాలు తెరమరుగవుతున్న ఈ నేపథ్యంలో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో గోవిందుడు అందరి వాడే అంటూ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ విజయదశమి రోజున మన ముందుకు రావడం జరిగింది. ఒక దర్శకుడు మగధీరుడు యువరాణిగా రామ్ చరణ్ ని కాజల్ ని చూపిస్తే మన కృష్ణవంశీ గారు మనతో పాటు మన పల్లెలో ఆడిపాడే యుక్త వయసున్న పిల్లలుగా రామ్ చరణ్ ని అలాగే కాజల్ ని చూపించడం జరిగింది. మొత్తానికి ఈ విజయదశమి రోజున ఈ సక్సెస్ ని వీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సక్సెస్ ని ఎంజాయ్ చేయడం అంటే గత 2-3 నెలల నుంచి డే అండ్ నైట్లు పనిచేస్తున్నాం. టైం దొరికితే పడుకుందాం అని అందరికీ యాక్చువల్గా. బట్ సడన్ గా దసరా వచ్చినందువల్ల విజయదశమి సినిమా సక్సెస్ అయింది కాబట్టి జనరల్గానే ఒక జోష్ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చాము. ఇప్పటి వరకు కూడా మీరు అన్ని కూడా యాక్షన్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో యాక్ట్ చేశారు. ఇది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంది? బాగుందండి. ఎప్పటి నుంచో చేయాలి, ఎప్పుడో చేయాల్సింది. బట్ చేస్తే వంశీ గారితోనే చేయాలని నాకు గట్టిగా బిలీఫ్. అండ్ దెన్ అది ఇవాళ అవ్వడం. అండ్ అదొకటే కాదు, నేను చేసిన క్యారెక్టర్ నుంచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా లైవ్లీగా బబ్లీగా ప్లేయింగ్ మై ఏజ్. సో ఇంట్రెస్టింగ్. సో కాజల్, ఫిల్మ్ చూసాక క్రిటిక్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు మీకు? Chala compliments unaru, and I'm really happy with the way the film has shaped up. Everyone's saying that I'm looking really good, and I think the credit for that goes to KV sir because he's taken special efforts about no I didn't wear any makeup because of you. That is also because of you only. So, and also of course our DOP Sameer Daru and lab lab editing everything. Okay fine. అంటే మీరు ఈ స్టోరీ చూస్ చేసుకున్నప్పుడే రామ్ చరణ్ ని చూసి కాజల్ ని చూసి స్టోరీ అంతా కూడా కాదు కదండి, స్టోరీ ముందు రాసుకుని తర్వాత చెప్పినట్టుగా ఒక సందర్భంలో చరణ్కి వెళ్ళి ఐడియా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి ఒక ఐడియా ఉంది, చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేద్దాం అన్నాను. రైట్. చరణ్ కర్ర సాము అనేది, సో మార్షల్ ఆర్ట్స్, గుర్రప్ స్వారీ, ఆ తర్వాత ఇందులో కర్ర సాము అంటే ఇవన్నీ కూడా ముందే నేర్చుకున్నారా? స్టోరీ డిమాండ్స్ కాబట్టి ఇప్పుడు కర్రసాము చేయలేదు, బట్ మిగతా ఆర్ట్స్ చేశాను. ముయ్ థాయ్ అని థాయిలాండ్ మార్షల్ ఆర్ట్స్, అది నేను బాగా ప్రాక్టీస్ చేశాను. సో దానివల్ల నాకు ఈ మూమెంట్స్ కానీ మగధీరలో ఆ ఫైట్, కత్తి ఫైట్ నేర్చుకోవడం 1 month. సో వాటి వల్ల ఈ కరసం నాకు ఈజీగా వచ్చింది. అండ్ మన నేటివిటీకి దగ్గరగా ఉండే అదొక ఫీట్, యాక్ట్. అది ఆయన అడగడం, అది ఒక జస్ట్ 5-6 days బిఫోర్ లేదా అక్కడ షూటింగ్ చేసేటప్పుడు నేర్చుకున్నాను తప్ప. సో ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ టచ్ ఉంది కాబట్టి ఆ రకమైన స్టిక్ దాంతో ఇది కరసం ఈజీ అయింది తనకి. ఓకే. అంటే చిన్న ప్రాక్టీస్ తోటి టక్మంట్ లోపలికి వచ్చాయి. ప్రకాష్ రాజు ఏజ్ వైస్ గా చూసినా కూడాను తను ఆ టైంలో కర్రసాము చేస్తారని చెప్పేసి తనకు ముందే అలవాటు ఉన్నారు. ఇవాళకి మన ఊర్ల సైడ్ వెళ్తే 70 years 80 years ఓల్డ్ పీపుల్, అందులో కొంతమంది మన సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ తో పాటు కర్రసాము చేస్తున్నారు 2-3 బాగా ఓల్డ్ పీపుల్ ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు. సో ప్రకాష్ ఏదైనా సరే ఇమ్మీడియట్ గా పట్టుకుంటాడు. ఇలాంటి ఎక్కడో చోటు చేసి ఉంటాడు తన ఈ వ్యాస్ట్ జర్నీలో. సో అందుకని ప్రకాష్ తోటి ఈజీ అయింది అది. ఓకే. అంటే ఈ షెడ్యూల్ కోసం ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇప్పించారు తనకి? అలాంటిది ఏదైనా ప్రకాష్ రాజ్ గారికి? షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే 3-4 hours బిఫోర్ వచ్చి చేసుకున్నాను. ఓకే. సో కాజల్, ఫస్ట్ లుక్ నీది వచ్చేసి చాలా హాట్ గా బొబ్లీగా, సో పబ్ కల్చర్ అదంతా. సో వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయిలా, పడుచు అమ్మాయి అయితే పల్లెలో ఏ విధంగా ఉంటుందా అలా చూపించారు. ఏది నచ్చింది మీకు బాగా? అందులో ఏది ఇష్టంగా ఉంది? I like both of them. It's just the contrast in the character is shown really effectively. But if you're trying to ask me what's closer to me personally, yes, I think I'm a mixture of both, a combination of both. And first మీ నాన్నగారి నుంచి ఈ ఫిల్మ్ చూసాక ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? డిఫరెంట్ కాంప్లిమెంట్స్, చాలా కొత్తగా ఉన్నాయి ఈ కాంప్లిమెంట్స్. మామూలుగా సినిమా చూసి బయటకు వచ్చి ఒక కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వింటాం. ఈ సినిమాకి నాకు కొత్తగా వినిపిస్తున్నాయి. బాగా చేసావు, బాగా ఏడిపించావు, రిలాక్స్డ్గా ఉన్నావు, సరదాగా ఉన్నావు. మా పెద్దమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేసేది, రచ్చ నాయక్ దీంట్లో సీరియస్ క్యారెక్టర్స్ చేస్తావు, ఒక బబ్లీగా ఎంజాయ్ చేస్తూ ఒక హ్యాపీగా లక్కీ, అలాగైతే ఒక తొలి ప్రేమ లేకపోతే ఖుషి అలాంటి ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలి అని అంటూ ఉండేవారు. సో
ఫ్యామిలీ కమ్ అలాంటి క్యారెక్టర్ ఒకే సినిమాలో కుదరడం అనేది నిజంగా ఫార్చునేట్. అండ్ కృష్ణవంశీ గారు, కెమెరా విషయానికి వస్తే సమీర్ రెడ్డి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. సో మీరేమైనా ఎఫర్ట్స్ పెట్టారా, అంటే మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా ముందే ఫిలిం స్టార్ట్ అవ్వకుండా నాకు ఇలా సమీర్ ఉండాలి? రెడ్డి బై హిమ్సెల్ఫ్ ఒక ఎస్టాబ్లిష్ టాప్ నాచ్ కెమెరామెన్. తెలుగు సినిమాలు చేసాడు, హిందీ సినిమాలు చేసాడు, పెద్ద పెద్ద సినిమాలు చేసాడు. కాకపోతే నాకు సమీర్ రెడ్డి తోటి ఒక 20 సంవత్సరాల పైనుంచి పరిచయం. నాకు ఒక చిన్న తమ్ముడు లాంటోడు. సో నాకు కెమెరా డిపార్ట్మెంట్లోనూ కెమెరా ఫోటోగ్రఫీలోనూ సినిమాటోగ్రఫీలోనూ అనుభవం ఉంది కాబట్టి, వాడికంటే కొంచెం సీనియర్ని కాబట్టి, సో ఆటోమేటిక్గా సినిమా నేను రాసుకుంటున్నప్పుడు విజువల్స్ తోటి ట్రీట్ చేయాలి కాబట్టి విజువల్స్ ప్లానింగ్ అప్పుడు ఆయన కూర్చోబెట్టుకుని చెప్తాను ఏమేమి కావాలి ఏంటని. సో తనకి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి తను ఈజీగా క్యాచ్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు స్క్రీన్ మీదకి. అండ్ కాజల్, మీకు బెస్ట్ సీన్ కానీ టఫ్ సీన్ కానీ ఏదైనా ఉందా ఈ ఫిలింలో? I didn't really find any scene tough as such, but I did have a lot of inhibitions while shooting certain scenes. And our director just put us at ease, and then it was not that difficult to do it anymore. ఓకే. అండ్ చందమామలో కృష్ణవంశీతో మీరు యాక్ట్ చేయడం జరిగింది, ఫస్ట్ ఫిల్మ్. అదొక ఇది మీకు కెరియర్లో ఫస్ట్ ఫిల్మ్, ఒక గ్రౌండ్ అక్కడ వచ్చేసింది. దెన్ మగధీరతో చరణ్తో మీకు ఒక హిట్ పేర్గా వచ్చారు. దెన్ ఇప్పుడు మళ్ళీ కృష్ణవంశీ అండ్ మీ ఇద్దరి కాంబినేషన్లో ఈ ఫిలిం ఏ విధంగా ఉంది ఇది మీకు? It's a fabulous feeling because right in my early days I've worked with both of them, so I do know them from that time. And now when we come back and work together, it's just, the comfort level still remains the same, like how it was so many years ago. Nothing has changed. In the equation, nothing has changed, and in our working style, nothing has changed. Maybe except for the fact that Charan and me both have grown up and we understand things a lot faster. But other than that, nothing really has changed. Especially with KV sir and me, it was just the same, even though we weren't really in touch for the past so many years. And when there is such a comfortable working relationship, obviously you end up enjoying a lot more on set. So I had a blast while shooting for this film. And of course, it was way easier. It was, things were more comfortable. So it was just a nicer feeling. More at home, like as if you've gone back to your roots or something. గోవిందుడు అందరి వాడేలే స్పెషల్ చిట్ చాట్ లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.